అనడానికి నేను అది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్ట్ 1982లో ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 82లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఒక పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇరిగేషన్ ఇస్తూ 308 టీఎంసీల కెపాసిటీతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అక్కడున్న స్టోరేజ్ నీళ్లతోనే ఈరోజు కూడా నాగార్జున సాగర్కి నీళ్లు వస్తున్నాయి, అక్కడ నుంచి మన పొలాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి. అలాగే జోరాల ప్రాజెక్ట్ 1981లో మొదలుపెట్టిన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా మల్టీపర్పస్ డ్యామ్గా అది పనిచేస్తూనే ఉంది. అది కృష్ణా నది పైన చివరికి పులిచింతల ప్రాజెక్టులు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి. మిత్రులారా, గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 112 టీఎంసీల కెపాసిటీతో 1977లో 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటట్టుగా 4 కాలువలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మి ఫ్లడ్ కెనాల్తో కడితే ఈనాటికి కూడా ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఈనాటికి కూడా కాకతీయ కెనాల్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమల పాలానికి కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. దీని కెపాసిటీ 212 టీఎంసీలుగా ఉంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసి మనకు అందిస్తే ఈనాటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా, కాళేశ్వరం ప్రాజెక్ట్.